హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని పదాలని అరబీలో ఏమంటారు, వాటిని ఉపయోగించి ఎలా ఈజీగా మాట్లాడాలనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఆ పదాలు ఏంటనేది ఇప్పుడైతే చూద్దాం. ఆది ఆది అనే పదాన్ని, తర్వాత ఐ అనే పదాన్ని, హగ్ అనే పదాన్ని, తర్వాత తాని, ఈ నాలుగిటిని ఏమంటారు అరబీలో అనేసి, వీటిని ఉపయోగించుకుని ఎంత ఈజీగా మాట్లాడాలనేసి నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆది ఆది అనే పదాన్ని ఇప్పుడు చూడండి. ఇంతకుముందు కూడా నేను కొన్ని వీడియోస్లో చెప్పాను. హాది అనేది వేరు, ఆది అనేది వేరు అనమాట. హాది అంటే అది ఇది అంటాం కదా మనం, అది ఇది అనేదాన్ని హాదా లేదంటే హాది అంటారు. ఇది ఆది ఆది అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా మామూలే, అదంతా మామూలే అని అంటాం కదా మనం. అనే పదాన్ని మన తెలుగులో అలాగనే పదాన్ని మామూలే లేదంటే అదంతా మామూలే, దీన్ని మరో విధంగా చెప్పాలంటే నార్మల్గా అంటారు కదా, అదంతా నార్మలే అంటే అరబీలో ఈజీగా తీసుకునే పదం అనమాట ఇది. మనం చూడండి, ఏదన్నా అదంతా మామూలే, అదంతా అలా జరుగుద్దులే, ఏం కాదులే, ఏం పర్వాలేదులే, అదంతా మామూలే, ఆది మూ ముష్కిల, ఆది మాఫీ ముష్కిల. అరబీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఆది మూ ముష్కిల, ఆది మాఫీ ముష్కిల. ఆది అంటే ఆది అనే పదాన్ని సింపుల్గా తీసుకునే పదం అనమాట ఇది. అంటే మామూలు నార్మల్గా తీసుకునేది అనమాట ఈ పదం. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అలానే నెక్స్ట్ వచ్చేసి తాని అనే పదాన్ని మనం తెలుగులో అంటాం కదా, ఇంకోటి లేదంటే వేరేది లేదా ఇంకోటి అనే మనం తెలుగులో అంటాం. దాన్ని అరబీలో తాని అంటారనమాట. ఇప్పుడు చూడండి, తాని అంటే ఇంకోటి అని చెప్పాను కదా, ఇంకోటి వేరేది. ముహాదా తాని అంటే ఇది కాదు ఇంకోటి లేదంటే వేరేది. ఇప్పుడు ఏదన్నా తెమ్మన్నారనుకోండి, ఏదైనా తీసుకురమ్మని చెప్పారనుకోండి, జిబితాని అంటే ఇంకోటి తీసుకురా ఇంకోటి అంటే వేరేది తీసుకురా అని అర్థం. జిబి అంటే తీసుకురా అని, తాని అంటే ఇంకోటి లేదా వేరేది. జిబితాని ఇంకోటి తీసుకురా లేదంటే వేరేది తీసుకురా అని అర్థం. ఒక వస్తువు పరంగా చెప్పాలంటే ఈ వస్తువు కాదు వేరే వస్తువు అని చెప్పారనుకోండి, దీన్ని అరబీలో ముహాదా అగరాద్ తాని, ముహాదా అగరాద్ తాని అంటే ఈ వస్తువు కాదు వేరే వస్తువు. జీవితాని అగరాద్ అంటే వేరే అగరాద్ తీసుకురా అంటే వేరే వస్తువు తీసుకురా అంటే జీవితాని అగరాద్ అంటే వస్తువు, ఏదైనా వస్తువుని అగరాద్ అంటారు. ముహాద్ అంటే అది కాదంటే ముహాద అగరాద్ తాని అంటే ఇంకోటి లేదా వేరేది. అలాగే నేను చెప్పింది వేరే, నువ్వు చేసింది వేరే. దీన్ని అరబీలో చెప్పాలంటే అనగుల్ తాని ఎంతి సవితాని, అనగుల్ తాని ఎంతి సవితాని అంటే నేను చెప్పింది వేరే, నువ్వు చేసింది వేరే అనేసి అర్థం అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి హగ్ అనే పదాన్ని కొన్ని పదాలకు వాడతారనమాట. ఇంతకుముందు కూడా నేను కొన్ని వీడియోస్లో చెప్పాను హగ్ అనే పదాన్ని ఎలా వాడతారనేసి. ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే దీని గురించి మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారనమాట. హగ్ అనే దాన్ని నా కోసం లేదంటే నాకు లేదంటే నీ కోసం నీకు ఇలా మాట్లాడేటప్పుడు హగ్ అనే దాన్ని ఉపయోగిస్తారనమాట. ఇది ఎన్ని రకాలుగా మాట్లాడచ్చు చెప్తాను ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమయ్యేట్టు. ఇప్పుడు నా కోసం నాకు అని చెప్పాలంటే అరబీలో హగ్గానా అంటే నా కోసం లేదా నాకు. హగ్గి అని కూడా అంటారు. హగ్గానా అంటే నా కోసం నాకు అని అర్థం. అలాగే నీ కోసం లేదా నీకు అని చెప్పాలంటే అరబీలో హగ్గెంతి లేదా హగ్గెంతి అంటే నీ కోసం నీకు అనేదాన్ని. నాకు నా కోసం అంటే హగ్గానా హగ్గి, నీకు నీ కోసం అంటే హగ్గెంతి అని అర్థం. తర్వాత వాళ్ళ కోసం వాళ్ళకి అని చెప్పాలంటే హగ్హుం అంటే వాళ్ళ కోసం వాళ్ళకి అని అర్థం. అలాగే అందరి కోసం అందరి కోసం దీని అరబీలో కిల్కోం లేదా కిల్బోన్ అంటే అందరి కోసం అని అర్థం. అలాగే ఇప్పుడు చూడండి, దానికి దీనికి అంటాం కదా, హగ్గాద అంటే దానికి దీనికి అనే దాన్ని
హగ్ హాదా హగ్ హాది అంటే దానికి దీనికని అర్థం. అలాగే ఎవరికి ఎవరి కోసం అంటాం కదా మనం, ఎవరికి ఎవరి కోసం. దీన్ని అరబీలో హగ్మిను. హగ్మిను అంటే ఎవరికి ఎవరి కోసం. హగ్మిను అనొచ్చు, మిన్ హగ్ అన్న హగ్మిను అన్న ఒకటే. ఇప్పుడు మీను అంటే దానికి అర్థం ఎవరు, ఎవరు అని అంటాం కదా మనం. ఎవరు అనే దాన్ని మిను అంటారు అరబీలో. దీనికి హగ్ అని యాడ్ చేసామంటే మిను హగ్ లేదంటే హగ్ మిను, ఎవరికి ఎవరి కోసం అని అర్థం వస్తుంది అనమాట. అలాగే దేనికోసం లేదంటే దేనికి అని అంటాం కదా మనం. దేనికి దేనికోసం అనే దాన్ని అరబీలో హగ్షును అంటారు. ఇక్కడ చూడండి, సును అనేదాన్ని ఏమిటి అంటారు. ఏమిటి అనే పదాన్ని సును అంటారు. అది ఇక్కడ హగ్ అని యాడ్ చేసామంటే హగ్షును, దేనికి దేనికోసం అనేసి అని అర్థం అనమాట. అలాగే హగ్ హువా అంటే ఇప్పుడు మనం అంటాం కదా, అతనికి లేదా తనకి, అతని కోసం, తన కోసం. దీన్ని అరబీలో 4 అర్థాలు వస్తుంది అనమాట. దీన్ని అరబీలో హగ్ హువా. ఇప్పుడు చూడండి, హువా అంటే అతడు తను అనేసి అని అర్థం అనమాట హువా అంటే. దీన్ని హగ్ అని యాడ్ చేసుకుని చెప్పామంటే హగ్ హువా, అతనికి, తనకి, తన కోసం, అతని కోసం. ఇలా 4 అర్థాలు అయితే వస్తుంది అనమాట. అలాగే ఇది మగవాళ్ళకి. ఆడాళ్ళనైతే హియా అంటారు, అరబీలో హియా అంటారు. మగవాళ్ళనైతే హువా అంటారు. హగ్ హియా అంటే ఇక్కడ హియా అనే దానికి హగ్ అని యాడ్ చేసుకున్నామంటే హగ్ హియా అంటే ఆమెకి, తనకి, ఆమె కోసం, తన కోసం. ఇది కూడా 4 అర్థాలు. అలాగే నెక్స్ట్ ఐ వాహిద్ అంటే ఇప్పుడు మనం అంటాం కదా ఏదో ఒకటి అంటాం కదా. దీన్ని అరబీలో ఐ వాహిద్ అంటే ఏదో ఒకటి. అలాగే ఏదన్నా తినడానికి ఏదైనా చేయమన్నప్పుడు ఏదో ఒకటి చేయి అంటాం కదా మనం. ఏదో ఒకటి చేయి అంటే సవ్వే ఐ వాహిద్ అంటే సవ్వే అంటే చేయడం, ఐ వాహిద్ అంటే ఏదో ఒకటి. సవ్వే ఐ వాహిద్ అంటే ఏదో ఒకటి చేయి. అలాగే ఏదో ఒకటి తీసుకో అనేదాన్ని ఇక్ది ఐ వాహిద్ ఇక్ది అంటే తీసుకో అని, ఐ వాహిద్ అంటే ఏదో ఒకటి తీసుకో, ఇక్ది ఐ వాహిద్ అని అర్థం. అలాగే ఇప్పుడు ఏదో ఒకటి ఇవ్వు అనేదాన్ని అతని ఐ వాహిద్ అంటే ఏదో ఒకటి ఇవ్వు. అతని అంటే ఇవ్వమని, ఇవ్వు అని అంటాం కదా మనం. అతని ఐ వాహిద్ అంటే ఏదో ఒకటి ఇవ్వండి అనేసి అర్థం అనమాట. తర్వాత ఏదో ఒకటి తీసుకెళ్ళు అంటే వద్ది ఐ వాహిద్ అంటే ఏదో ఒకటి తీసుకెళ్ళు. వద్ది అంటే తీసుకెళ్ళమని, ఏదో ఒకటి అంటే ఐ వాహిద్ అంటే ఏదో ఒకటి తీసుకెళ్ళు అని. అలాగే ఏదో ఒకటి తీసుకురా జిబి ఐ వాహిద్ జిబి అంటే తీసుకురా అని, జిబి ఐ వాహిద్ అంటే ఏదో ఒకటి తీసుకురా అని అర్థం. అలాగే కల్లి ఐ వాహిద్ అంటే ఏదో ఒకటి ఉంచు అనేదాన్ని కల్లి ఐ వాహిద్ అంటారు అరబీలో. కల్లి అంటే ఉంచేదాన్ని కల్లి అంటారు. కల్లి ఐ వాహిద్ అంటే ఏదో ఒకటి ఉంచు అని అర్థం. కల్లి ఐ వాహిద్ మాఫీ ముష్కిల అంటే ఏదో ఒకటి ఉంచు నో ప్రాబ్లం అని. అంటే కల్లి ఐ వాహిద్ అంటే ఉంచు ఏదో ఒకటి అని, కల్లి ఐ వాహిద్ మాఫీ ముష్కిల అంటే ఏదో ఒకటి ఉంచు నో ప్రాబ్లం అనేసి. అలాగే ఐ వక్త్ అనేదాన్ని ఏదో ఒక టైంలో అంటారు, లేదంటే ఏ టైంలో అయినా ఏదో ఒక టైంలో అయినా అని అర్థం వస్తుంది అనమాట. ఐ వక్త్ అంటే టైంని సా అంటారు, వక్త్ అని కూడా అంటారు అనమాట. ఐ వక్త్ అంటే ఏదో టైంలో లేదా ఏ టైంలో అయినా. ఇప్పుడు ఏదన్నా ఒక పని చెప్పేటప్పుడు సవ్వే ఐ వక్త్ అంటే ఏ టైంలో అయినా చెయ్యి, ఏదో టైంలో చెయ్యి, సవ్వే ఐ వక్త్ అనేసి అర్థం అనమాట. అలానే ఇప్పుడు చూడండి, ఎవరినైనా ఏదైనా ప్లేస్ అడుగుతాం కదా, ఏ ప్లేసు అనేసి. ఏ ప్లేస్ అంటే ఐ మొక్కాన్ అంటే ఏ ప్లేస్ అని. ఐ అనే దాన్ని ఏ అని కూడా వాడవచ్చు అనమాట. అంటే ఏ ప్లేస్ అంటే మొక్కాన్. ఏ ప్లేస్ అని అడగాలంటే ఐ మొక్కాన్. ప్లేస్ ఎక్కడ అని అడుగుతాం కదా, ప్లేస్ ఎక్కడ అంటే వెయిన్ మొక్కాన్ అంటే ప్లేస్ ఎక్కడ అని. ఎక్కడ అనేదాన్ని వెయిన్, ప్లేస్ ఎక్కడ అంటే వెయిన్ మొక్కాన్. ఐ మొక్కాన్ అంటే ఏ ప్లేస్ అని అర్థం. అలాగే ఏదైనా ఒక వస్తువు ఒక చోట పెట్టాలంటే ఏదో ఒక ప్లేస్లో పెట్టు, లేదంటే ఏదో ఒక ప్లేస్లో ఉంచు అని అంటాం మనం. దీన్ని అరబీలో కల్లి ఐ మకాన్ అంటే ఏదో ప్లేస్లో ఉంచు అంటే కల్లి అని, ఐ మకాన్ అంటే ఏదో ప్లేస్లో ఉంచు,
కల్లి ఐ మకాన్. దీన్ని పెట్టు అనేది వేరు, ఉంచు అనేది వేరు కదా. మనం ఒక్కోసారి ఉంచు అంటాం, లేదంటే పెట్టు అంటాం. పెట్టు అంటే హత్తి, కల్లి అంటే ఉంచు. కల్లి ఐ మకాన్ అంటే ఏదో ప్లేస్లో ఉంచు, లేదా ఏదో ప్లేస్లో పెట్టు అని చెప్పాలంటే ఇక్కడ హత్తి, కల్లి బదులు హత్తి అని యాడ్ చేసుకుంటే హత్తి ఐ మకాన్, హత్తి ఐ మకాన్ అంటే ఏదో ప్లేస్లో పెట్టు. నెక్స్ట్ వచ్చేసి షూఫ్ ఐ మకాన్. షూఫ్ ఐ మకాన్ అంటే ఏదో ప్లేస్ చూడు, ఏదో ప్లేస్ చూడమని. ప్లేస్ ఏదైనా చూడంటాం కదా, ఏదో ప్లేస్ చూడు, లేదంటే చూడు ఏదో ప్లేస్ అంటాం. అంటే అరబీలో షూఫ్ ఐ మకాన్, షూఫ్ ఐ మకాన్ అని అర్థం. అలానే నెక్స్ట్ ఐషే మాఫీ ముష్కిల. ఐషే మాఫీ ముష్కిల అంటే ఏదైనా పర్వాలేదు, ఏదైనా సమస్య లేదు అంటే ఏమైనా పర్వాలేదు, ఏదైనా సమస్య లేదనేసి అని అంటాం మనం. దాన్ని ఐషే మాఫీ ముష్కిల. ఐషే అంటే ఏమైనా ఏదైనా, మాఫీ ముష్కిల అంటే సమస్య లేదనేసి, అంటే ఏదైనా పర్లేదని. ఐషే మాఫీ ముష్కిల ఏమైనా సమస్య లేదు, ఏదైనా సమస్య లేదు అనేసి అర్థం. అలానే నెక్స్ట్ ఇప్పుడు మనం అంటాం కదా ఏ రోజు, ఏ వారం, ఏ నెల, ఏ సంవత్సరం. వీటిని అరబీలో చాలా ఈజీ అనమాట. ఐ ఇలియోమ్. ఐ ఇలియోమ్ అంటే ఇప్పుడు మనం ఈరోజు అంటాం కదా, ఈరోజు అనే దాన్ని ఇలియోమ్. ఇలియోమ్ అంటే ఈరోజు. దీనికి ఏ రోజు అని చెప్పాలంటే ఇక్కడ ఐ అని యాడ్ చేసుకోవాలి. ఐ ఇలియోమ్. ఐ ఇలియోమ్ అని ఎలా పలికామంటే ఏ రోజు అని అర్థం. ఏ వారం అని చెప్పాలంటే ఐ ఉష్బో. ఐ ఉష్బో అంటే ఏ వారం. ఇక్కడ వారాలు కానీ నెల, రోజులు, సంవత్సరాలు, తారీఖులు నేను ఒక వీడియో అయితే చేశాను దీని గురించి. వీడియో ఎవరైనా చూడకపోతే నేను కింద లింక్ ఇస్తాను, ఈ వీడియో కింద. చూడకపోతే మీకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, చూడండి. అలాగే ఐ షహర్. ఐ షహర్ అంటే ఇక్కడ నెలని షహర్ అంటారు. షహర్ అంటే నెల. ఐ అని యాడ్ చేసుకున్నామంటే ఐ షహర్ అంటే ఏ నెల అని అర్థం. అలాగే సంవత్సరాన్ని సన అంటారు. ఇక్కడ ఐ అని ఐ సన అనేసి అన్నామంటే ఐ సన అంటే ఏ సంవత్సరం అని అర్థం. అలాగే తారీఖు, మనం తారీఖు అంటాం కదా, వీళ్ళు తారీఖు అంటారనమాట. తారీఖు అంటారు తారీఖుని. ఇక్కడ కూడా తారీఖుని ఐ అని యాడ్ చేసుకుని ఐ తారీఖు అంటే ఏ తారీఖు అనేసి అని అర్థం. అలానే ఇప్పుడు వచ్చే వారం, లేదంటే ఇంకో వారం, లేదా వేరే వారం, ఇలాగా సంవత్సరాలను కానీ, నెలలను కానీ, వారాలను కానీ, ఇంకో వారం, వేరే వారం, లేదంటే వచ్చే వారం, వచ్చే సంవత్సరం, వచ్చే నెల, ఇలా చెప్పాలంటే ముందు చెప్పాను కదా తాని అనేదాన్ని ఇంకోటి లేదా వేరేది అని దానికి అర్థం అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ తాని అనే పదాన్ని ఉపయోగించుకుని ఇంకో రోజు, వేరే రోజు, లేదంటే వచ్చే వారం, వచ్చే సంవత్సరం, ఇలా ఈ పదాన్ని యాడ్ చేసుకుని ఎలా చెప్పాలనేసి ఇప్పుడైతే తెలుసుకుందాం. తాని అంటే వేరేది, ఇంకోటి. ఇప్పుడు ఇలియోమ్ అంటే ఈరోజు అని చెప్పాను, తాని అని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఇలియోమ్ తాని అంటే ఇంకో రోజు లేదా వేరే రోజు. ఇది ఎలాగంటే ఇప్పుడు మనం ఏదన్నా పని చేయమన్నప్పుడు సవ్వి ఇలియోమ్ తాని, సవ్వి ఇలియోమ్ తాని, లేదా సవ్వి తాని ఇలియోమ్ అంటే ఇంకో రోజు చెయ్యి, ఇంకో రోజు చెయ్యి అనేసి, అంటే వేరే రోజు చెయ్యి అని అర్థం అనమాట. ఇలాగా తర్వాత వచ్చే వారం అంటే తాని ఉస్బో. ఉస్బో అంటే ఇప్పుడు వారాన్ని ఉస్బో లేక తోస్బో అంటారనమాట. తాని అని యాడ్ చేసుకున్నామంటే వచ్చే వారం లేదా ఇంకో వారం, వేరే వారం, తాను ఉస్బో అంటే దీనికి ఎగ్జాంపుల్గా వచ్చే వారం చూస్తానులే అంటాం కదా మనం. వచ్చే వారం చూస్తానులే, అనషూప్ తాని ఉస్బో, అనషూప్ తాని ఉస్బో అంటే వచ్చే వారం చూస్తానులే అని అర్థం. అలాగే షహార్. షహార్ అంటే నెల, నెలని షహార్ అంటారు అరబీలో. తాని అని యాడ్ చేసుకున్నామంటే వచ్చే నెల. అనషూప్ తాని షహర్, అనషూప్ తాని షహర్ అంటే వచ్చే నెల చూస్తాను. షహర్ తాని వచ్చే నెల. అలాగే సన. సన అంటే సంవత్సరం, సంవత్సరాన్ని సన అంటారు అరబీలో. తాని సన అంటే వచ్చే సంవత్సరం. అలాగే తారీఖుని తారీఖ్ తాని, తారీఖ్ తాని అంటే వేరే తారీఖు అని అర్థం. ఓకే అండి, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీకు ఏమన్నా ఇంకా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.